అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం అండి. అంటే మన రోజు, మనందరం ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన రోజు. ఈరోజు మనం సోషల్ మీడియాలో ఫాలో అయితే ఈ మహిళా దినోత్సవం ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది, దాని చరిత్ర అంతా చాలామంది చెప్తారు. కాబట్టి నేను మరి చెప్పాలనుకోవట్లేదు. అలాగే ఈ మహిళా దినోత్సవం అంటే సుధామూర్తి, ఇంద్రనూయి, లేదా ఒక ప్రముఖ క్రికెటరు, లేదా ఒక స్టార్ హీరోయిన్, అలాంటి గొప్ప గొప్ప వాళ్ళని పరిచయం చేస్తారు చాలామంది. అయితే నాకేమనిపించిందంటే మన ఇళ్ళల్లోనే చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. నాకు తెలిసిన మా ఫ్యామిలీలో ఉన్న ఒక ముగ్గురు హీరోయిన్స్ గురించి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను. వాళ్ళు ఏ సినిమాలో నటించలేదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ విషయంలోని కూడా బయటకు వచ్చి మేము ఇది చేసాం అది చేసామని చెప్పుకోలేదు. కానీ మనం గమనిస్తే తెలుస్తుంది అన్నమాట వాళ్ళు తాలూకా గొప్పతనం ఏంటి, వాళ్ళు ఎందుకు హీరోయిన్స్ అయ్యారని. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్నది మా నాన్నమ్మ గారు. ఆవిడ పెద్దగా చదువుకోలేదు. ఆ రోజుల్లో 2వ క్లాసో 3వ క్లాసో చదువుకున్నారు. కానీ చదువు పట్ల ఆవిడకి విపరీతమైన గౌరవం, ఇష్టం ఉండేది. ఆ రోజుల్లో అంటే ఇంచుమించుగా ఒక 80-85 సంవత్సరాలకు ముందు అనమాట. మా ఊళ్ళోనే ఒక మంచి ప్రెస్టేజ్ స్కూలు, కాలేజీ ఉండేవి. అయితే దగ్గరలో ఉన్న బంధువులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచి చదివిస్తామంటే మా నాన్నమ్మ గారు ఎవరిని కాదనకుండా, ఎందుకంటే అప్పుడు అందరికీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. అయినా కూడా చదువుకుంటాము అని వచ్చిన ఏ ఒక్కరిని కూడా ఆవిడ కాదనకుండా అందరినీ ఇంట్లో పెట్టుకుని అందరినీ చక్కగా చూసుకొని వాళ్ళకి ఏ వేళకి అది పొద్దున్నే చల్లదన్నాలు, మధ్యాహ్నం వాళ్ళకి చక్కగా భోజనాలు, రాత్రి వాళ్ళకి చదువుకోవడానికి కావలసిన వసతులు ఏర్పాటు చేయడం. ఎవరైనా ఉదయాన్నే లేచి చదువుకోవాలి, మాకు మెలకు రాదు అని అంటే మెలకువ వాళ్ళని లేపి వాళ్ళ చేత చదివించి దగ్గర కూర్చొని అంతలాగా చాలామంది పిల్లల్ని తీర్చిదిద్దారు ఆవిడ. దగ్గర వాళ్ళ ఆడపడుచులు, మనవలు కావచ్చు, లేకపోతే మా పెద్దనాన్నగారి పిల్లలు అందరినీ. అంతేకాకుండా ఆ రోజుల్లో ఇప్పట్లాగా అన్నీ రెడీమేడ్ కాదు కదా, అన్నిటికీ మనం సొంతంగా చేసుకోవడమే. ఎవరింట్లోనైనా పెళ్ళయిందన్నా లేదా ఒక పెద్ద కార్యక్రమం ఏదైనా అయిందంటే ఈవిడ అక్కడ ప్రత్యక్షం అయిపోయేవారు. వెంటనే ఆ బంధువులందరూ అమ్మయ్య రావుడక్కయ్య వచ్చేసింది, రావుడదని వచ్చేసారు, ఇంక మరి పర్వాలేదు మనకి అని ఒక రకమైన హాయి ఫీల్ అయ్యేవారు ఆవిడని చూసి. ఎందుకంటే పసుపు దంచడం దగ్గర నుంచి ఆ పెళ్ళిలో కావలసిన పిండి వంటలు చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలోని కూడా నా ముందో ఇది నా ఇంట్లో పెళ్ళి అన్నంతలాగా ప్రతి ఒక్కరికి చేసేవారు. అలాగే ఎవరికైనా అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు, లేదా డెలివరీలు అయ్యాయి అంటే వెంటనే చంకలో ఒక చీర పెట్టేసుకోవడం, వెళ్ళిపోవడం, వాళ్ళ పని అయిన దాకా వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి చాలా చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాంటి మా నాన్నమ్మగారి గురించి తలుచుకుంటే, అంతేకాదు ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం ఇంటికి సున్నాలు వేసుకోవడం అనేది ఒక పద్ధతి కదా. చక్కగా సున్నాలు వేసేసేవారు. తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు, తులసికోట కట్టడం, ఇలాంటివి ఏమైనా ప్రతిదానికి కూడా మేస్త్రులు అందుబాటులో లేనప్పుడు ఆవిడే ఒక చక్కటి తులసికోట కట్టేసేవారు. అలాగా ఈ పని ఆ పని అని లేదు. ఒక పాది పెట్టారనుకోండి, చిన్న చిన్న తాడు ముక్కలతో చక్కటి పందిరి అల్లేసేవారు అనమాట. అలాగా ప్రతి ఒక్కటి ఆవిడలో ఒక ఇంజనీరింగ్ ప్రతిభ ఉంది, ఒక చక్కటి గృహిణి ఉంది, ఒక సలహాదారు ఉంది. ఇంతమంది ఒకే పాత్రలో ఉండడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతోమందికి ఆవిడ ఎన్నో విధాలుగా సహాయం చేశారు. కానీ ఏ రోజు కూడా నేను ఇలా చేస్తున్నాను అని ఆవిడ నోటితో చెప్పేవారు కాదు, ఆవిడ అసలు ఫీల్ అయ్యేవారు కూడా కాదు. ఇంకా రెండో వ్యక్తి మా అమ్మగారు. ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి చదువుకున్నారు. ఎస్ఎస్ఎల్సి అంటే ఇప్పుడు పీజీతో సమానం. అప్పట్లో మంచి సబ్జెక్ట్ ఉండేది, చాలా విషయాలు ఆవిడకి ఇంట్రెస్ట్ అనమాట, తెలుసుకునేవారు, బాగా తెలుసుకునేవారు.
అలాగే మనిషి చూస్తే ఏ ఐఏఎస్ ఆఫీసర్ అన్నంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండేవారు. మేము అమ్మాయిలు అందరూ ఇంట్లో ఆడపిల్లలు అయితే అందరికీ దగ్గరుండి, ఇప్పుడంటే పిల్లల్ని రుబ్బేసి పిల్లల్ని కూర్చోబెట్టి రోజంతా కూడా చదివించేసి తల్లులు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని ఐఏఎస్ ఆఫీసర్లు లేదా పెద్ద పెద్ద ఉద్యోగస్తులను చేసేయాలని తెగ తాపత్రయం పడుతున్నారు. ట్యూషన్స్ దింపేసి స్కూల్కి టైం టు టైం దింపేసి వాళ్ళకి టిఫిన్లు స్నాక్స్ పెట్టేసి ఇలాగా. అప్పట్లో అంతే ఉండేది కాదు. పిల్లలు స్కూల్కి పంపించడం, వచ్చాక వాళ్ళకి ఏదో వేల పట్టును కాస్త భోజనాలు పెట్టడం ఇలాంటివే చేసేవారు. కానీ మా అమ్మగారు ఎప్పుడు మమ్మల్ని అలా వదలలేదు. రోజు మాతో పాటు కూర్చొని సాయంత్రం మేము చదువుకున్నంతసేపు ఆవిడ కూడా మా పక్కనే కూర్చొని ఆవిడకి తెలిసినంతలో మాకున్న సందేహాలన్నింటినీ తీర్చి మమ్మల్ని అంటే మీరు డాక్టర్ అయిపోవాలి, మీరు ఇంజనీర్ అయిపోవాలి, మీరు ఐఏఎస్ అయిపోవాలి ఇలా మాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ బాగా చదువుకోవడానికి మాకు కావలసిన గైడెన్స్ చాలా హెల్ప్ కూడా ఆవిడ చేశారు. అంతేకాకుండా 5 అమ్మాయిలు అయితే అందరికీ తలలు దువ్వి, అందరికీ శనివారం వస్తే తల రుద్ది అంతా ఎప్పుడు మామూలుగా 3 పూట్ల భోజనమే కాకుండా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి పెద్ద పెద్ద డబ్బాల్లో ఏవో స్నాక్స్ చేసి రెడీగా పెట్టేవారు. అదే కాకుండా ఎంత బయట పనులన్నీ కూడా ఆ రోజుల్లో అంతగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళని రోజుల్లో కూడా ప్రతి ఒక్క పని ఆవిడే చేసుకునేవారు. ఎందుకంటే మా ఇంట్లో మా నాన్నగారు సంపాదించి తేవడం వరకే, ఆయన ఇంకే విషయంలోని నాకు తెలియదు అనేవారు. అంటే అన్నీ అమ్మే. తనకి 31 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన పెద్ద కూతురికి పెళ్లి చేసింది పూర్తి బాధ్యత తీసుకొని. అది అసలు ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చాలామందికి అవ్వట్లేదు కదా. అంటే ఇన్ని పనులు చేయడం అంటే ఇప్పట్లాంటి సౌకర్యాలు లేదు. కుంపటి మీద వంట చేయడం, రోలు రోకలి తిరగలి ఇలాంటివన్నీ ఉపయోగించి ఇంట్లో పనులు చేసుకోవడం. ఆ తర్వాత బట్టలు టైలర్కి ఇచ్చేట అంతటి స్తోమత ఉండేది కాదు. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఆవిడే నేర్చుకుని అందాజాగా బట్టలు కుట్టడం నేర్చుకుని మా అందరికీ తనే బట్టలు కుట్టిన బట్టలను అలా ఉంచకుండా వాటన్నిటి మీద కూడా ఎంబ్రాయిడరీ చేసి ఎంత అంటే ఆ కుంపటి మీద వంటలు చేస్తూ రోడ్లో రుబ్బుకుంటూ తిరగలతో విసురుకుంటూ ఇన్ని పనులు చేస్తూ కూడా ఎప్పుడు ఖాళీగా ఉండేది కాదు. తనకు ఎక్కడి నుంచి టైం వచ్చేదో తెలియదు. చాలా చక్కగా ఆ తర్వాత మేము కొంచెం మా పనులు మేము చేసుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత మంచి మంచి పుస్తకాలు చదివేది. ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత రామాయణ భారత భాగవతాలన్నింటినీ కూడా చదవడం, చక్కగా వాటిని ఆకలింపు చేసుకోవడం. అంతేగాని నేను చదివాను దీని గురించి ఏదో నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఎప్పుడు మాట్లాడేవారు కాదు. చాలా ఆవిడ ఒక లిమిట్గా ఉండడం, ఒక డిగ్నిటీతో ఉండడం. ఆవిడ బ్యాగ్ భుజాన్ని వేసుకొని బజార్లోకి వెళ్తే అందరూ నిజంగా ఆవిడ ఒక పెద్ద ఆఫీసర్ అనుకునేవారు అనమాట. అంత డీసెన్సీ మెయింటైన్ చేసి మమ్మల్ని అందరినీ ఒక చక్కటి దారిలో నడిపించి మా అందరి సక్సెస్కి ఆవిడ కారణం అయ్యారు. అన్నిటికన్నా మా ముఖ్యమైన విషయం ఏంటంటే 55 సంవత్సరాలు వైవాహిక జీవితం వాళ్ళది, మా అమ్మగారు నాన్నగారిది. 55 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత మా నాన్నగారు మమ్మల్ని విడిచి ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు మేము అనుకునే వాళ్ళవి ఆవిడకి చాలా కష్టంగా ఉంటుంది కదా అని అనుక్షణం ఆవిడని అంటిపెట్టుకుని ఉండి ఎక్కడికి వెళ్ళకుండా, ఒకవేళ ఒకరు వెళ్ళాల్సి వచ్చినా ఇంకొకరు ఉండి అలా చేస్తే ఎంత చక్కటి మాట అన్నారంటే, ఇద్దరం కలిసి రాలేదు, భగవంతుడి దయ వల్ల కలిసి కొన్నాళ్ళు ప్రయాణం చేశాము, ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. నాకు అలాంటి పిచ్చి భయాలు లేకపోతే అనవసరమైన ఆలోచనలు నాకు ఉండవు. నాకు తెలుసు నన్ను నేను ఎలా సంభాళించుకోవాలో. మీరు నా కోసం ఏ పని మానుకోకండి, మీరు నా కోసం మీరు ఏం బెంగపడకండి, నేను అన్నీ సమర్థించుకోగలను అని చెప్పిన తర్వాత మాకు నిజంగా ధైర్యం వచ్చింది. ఎందుకంటే అన్నాళ్ళ సహవాసం తర్వాత ఆ వ్యక్తిని ఆవిడేం మర్చిపోయి ఉండరు, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అనే ఆవిడ తాలూకా ఆలోచన. ఇవన్నీ కూడా నేను తప్పకుండా నేర్చుకోవాలి, ఇవన్నిటిని నేను కూడా ఆచరణలో పెట్టాలి అని అప్పుడే నేను నిర్ణయించుకున్నానండి. ఇంకా 3వ వ్యక్తి మా మేనత్త గారు. మా మేనత్త గారు ఆవిడ భర్త కూడా
నిజంగా వేలల్లో లెక్క పెట్టుతా దగిన వాళ్ళు వాళ్ళిద్దరు. ఆవిడకి పిల్లలు లేరు. కానీ ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్‌లో, సంక్రాంతి సెలవుల్లో, దసరా సెలవుల్లో ఇంచుమించుగా ఒక 15, 20 మంది కజిన్స్ అంటే మా వైపు, మామయ్య గారి వైపు అందరం వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో అందరినీ ఆవిడ ఆదరించి ఎవ్వరిని కూడా వీళ్ళు నా దగ్గర వాళ్ళు, వీళ్ళు దూరం వాళ్ళు, లేకపోతే వీళ్ళ అత్తగారి తరఫు వాళ్ళు అని చూడకుండా అందరికీ అంతే ప్రేమ పంచి, అందరినీ అంతే ఆప్యాయంగా చక్కగా వండి వార్చి మాకందరికీ సినిమాలకు తీసుకెళ్ళి, పండగలైతే ఆడపిల్లలకి అప్పట్లో రిబ్బన్లు, గాజులు కొనడమే చాలా గొప్ప విషయం. అందరికీ కొనిపెట్టి అందరినీ సమానంగా ఒకేలా చూసి తనకు పిల్లలు లేరు అన్న లోటు ఆవిడ ఏ కోసానా చూపించేవారు కాదు. మమ్మల్ని అందరినీ తన పిల్లలుగా భావించుకుని మమ్మల్ని చాలా మేము ఏదైనా పరీక్షలు పాస్ అయినా ఏదైనా చిన్న విషయంలో మేము ఏదైనా సాధించినా కూడా తనే సాధించినంతగా పొంగిపోయి చాలా ఆనందంగా దాన్ని రిసీవ్ చేసుకుని అందరికీ చెప్పుకునేవారు. మా చిన్న మేనగోడలు ఇలాగా, మా పెద్ద మేనగోడలు డాక్టర్ అయింది అలా అన్నమాట చెప్పి అంతటి నిస్వార్థంగా అలాగా ఎవరినైనా సరే తన బిడ్డలుగా ప్రేమించగలిగేలాంటి ప్రేమమూర్తిని నేను ఎక్కడా చూడలేదు. ఆవిడని తలుచుకుంటే నాకు అనిపిస్తుంది ప్రేమ పంచడం అంటే ఇలాగ కదా అని. చాలా ఆనందంగా వీళ్ళందరినీ చూసి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు మా పిల్లలకు కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలకి అలా అంతమంది కలిసి ఉండడం, వీళ్ళందరూ అన్నీ పంచుకోవడం ఇలాంటివి వాళ్ళకి అంతగా వాళ్ళ అనుభవంలోకి రాని విషయాలు కదా. అందుకని వాళ్ళ గురించి నేను చెప్తూ ఉంటాను. మా నాన్నగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, ముసలయ్యి చేదస్తం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. మనం అడిగినా అడగకపోయినా సలహాలు చెప్పేస్తూ ఉంటారు. మనం ఏ పని చేసినా మధ్యలో వచ్చి కల్పించుకుని అనవసరంగా వాళ్ళు హైరాణ పడిపోతుంటారు. మా అమ్మగారు అలా చూస్తూ ఉండేవారు. అమ్మ ఇదేంటి అని మనం సలహా అడిగిన నాడే ఆవిడ నోట్లోంచి సలహా వచ్చేది. అది నిజంగా ఆచరణీయమైంది. చాలా మంచి సలహాలు ఇచ్చేవారు. కానీ అడగకుండా ఎప్పుడు చెప్పేవారు కాదు. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళని చూసి ఆవిడ నేర్చుకున్నారు. ఆవిడని చూసి మేమందరం కూడా నేర్చుకోవాలి ఇది. ఎందుకంటే పిల్లల్ని మనం ఇవి చేదస్తంతో ఇబ్బంది పెట్టకూడదు అని అనిపించేలాగా వీళ్ళందరూ కూడా నిజంగా ప్రతి మహిళ కూడా ఒక సూపర్ హీరోయినే అనిపిస్తుంది నాకు. సూపర్ ఉమెనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి ప్రచారం జరగలేదు. కానీ కనీసం మనమైనా చెప్పుకోవాలి కదా. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి మనం నేర్చుకోవాలి కదా. అందుకని ఈరోజు నేను ఏ గొప్ప స్త్రీ గురించి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి నాకు తెలిసిన గొప్పవాళ్ళైన 3 స్త్రీల గురించి మీతో పంచుకుందాం అనుకున్నాను. నాకు తోచింది నేను చెప్పాను. ఎలా ఉంది? చివరిగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.